Good morning everyone. Today topic is SEBI. Okay, here the topic name SEBI. SEBI means Securities Exchange Board of India. SEBI means Securities Exchange Board of India. So SEBI అనేది టోటల్ 23 స్టాక్ ఎక్స్చేంజెస్ కంట్రోల్ చేస్తుంది. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ 23 స్టాక్ ఎక్స్చేంజ్లను కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి హయ్యర్ అథారిటీ సెబీ. ఓకే, సెబీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం ఫస్ట్ డిస్కస్. కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ ఇన్ 1988. సెబీ ఫస్ట్ నేమ్ 1988 లోపల దీని ఫస్ట్ నేమ్ ఏంటిది? కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ. మరి ఇది ఏ యాక్ట్ ప్రకారం వచ్చింది? ఒక రూల్ 1947 క్యాపిటల్ ఇష్యూ యాక్ట్ ప్రకారం కంట్రోలర్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. ఇది ఫార్మల్లీ స్టాక్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుండే. దెన్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ నరసింహం కమిటీ. ఓకే, ఇది లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని పక్కకు పెట్టేసి దాని ప్లేస్ లోపల నరసింహం కమిటీ, బేస్డ్ ఆన్ నరసింహం కమిటీ కొన్ని ఇండెక్స్ ఇచ్చిండు, సూచనలు ఇచ్చిండు. సో నోట్స్ ఆ నోట్స్ని బేస్ చేసుకొని సెబీ అనేది 1992 లోపల ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఓకే, మరి ఈ సెబీ ఏం చేస్తుంది అంటే టోటల్ ఇండియా లోపల ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నింటినీ అండర్ కంట్రోల్లో పెట్టుకుంటుంది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ఎవ్రీ యాక్టివిటీ కమ్స్ అండర్ సెబీ వాచ్ చేస్తూ ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్లు ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ చేస్తే సెబీఏ వాటిని పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఆ పనిష్మెంట్స్, ఏంటి ఆ పవర్స్, సెబీకి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది చూసే కంటే ముందు సెబీ లోపల ఎవరు మెంబర్స్ ఉంటారు, సెబీ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. నెంబర్ 1, సెబీ ఫార్మేషన్. సెబీకి ఒక చైర్మన్ ఉంటాడు. ఓకే, ఈ చైర్మన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఓకే, ఇతడు నాలెడ్జ్, స్టాక్ ఎక్స్చేంజ్ పైన నాలెడ్జ్ అయి ఉంటుంది, లేదంటే లా, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, లేదంటే ఎకనామిక్స్ లోపల గ్రాడ్యుయేట్ అయ్యి రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వ్యక్తిని లోపల అపాయింట్ చేస్తుంది. ప్రెజెంట్ మనకు సెబీ చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు. దెన్ నెక్స్ట్ అతని కింద మెంబర్స్ ఉంటారు. సో పార్ట్ టైం మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు సెబీ చైర్మన్కి సపోర్ట్ చేస్తారు అనేది చూద్దాం. 2 members ఫ్రమ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ, UFM. 2 members యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి 2 members చైర్మన్ కింద ఉండి వర్క్ చేస్తారు. నెక్స్ట్ 1 member ఫ్రమ్ RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మార్కెట్ అనే కదా, ఆ ఫైనాన్షియల్ మార్కెట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చూడడానికి 1 member ఫ్రమ్ RBI. అండ్ 5 members ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, అనదర్ 5 members ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం. ఇందులో ఫుల్ టైం ఉంటారు, పార్ట్ టైం ఉంటారు. ఈ 5 members సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. వీళ్ళంతా సెబీకి సంబంధించినటువంటి టీం. ఈ టీం అనేది ఏం చేస్తుంది, వాట్ దే ఆర్ డూయింగ్, వి డిస్కస్ నౌ. నెంబర్ 1 ఫంక్షన్స్. సెబీ ఫంక్షన్ లోపల నెంబర్ 1 ఫంక్షన్ ఏంటిది? క్వాసీ లెజిస్లేటివ్. లెజిస్లేటివ్ మీన్స్ డ్రాఫ్ట్ అండ్ రెగ్యులేషన్స్, అంటే రూల్స్ని తయారు చేస్తుంది. అంటే యాక్ట్ అమెండ్మెంట్స్ అవన్నీ లెజిస్లేటివ్, చట్టం, అంటే ఆన్ ద బేస్డ్ ఆన్ పార్లమెంట్ యాక్ట్ తోటి రూల్స్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ క్వాసీ జ్యుడిషియల్. ఎక్కడైతే మనం పార్లమెంట్ లోపల డ్రాఫ్టింగ్ చేసినటువంటి యాక్ట్లు ఆ యాక్ట్లను ఫాలో అయ్యేటట్టు చేస్తుంది. ఓకేనా, రూలింగ్ అండ్ ఆర్డర్, ఎవరైనా ఏమన్నా తప్పు చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాసీ ఎగ్జిక్యూటివ్, అంటే ఇన్స్పెక్షన్ చేస్తుంది. అంటే ఎవ్రీ స్టాక్ ఎక్స్చేంజ్ని మినిట్ టు మినిట్ వాచ్ చేయొచ్చు. అంటే వాటిలో ఎక్కడైనా మిస్టేక్ జరిగితే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అథారిటీ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేటట్టు చేస్తుంది, రూల్స్ తయారు చేస్తుంది. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లకు అవసరమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని
డ్రాఫ్టింగ్ వేస్తుంది, తయారు చేస్తుంది. నెక్స్ట్ ఆ రూల్ ఫాలో అయ్యేటట్టు చేస్తుంది. ఒకవేళ ఫాలో కాకపోతే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా క్వాసీ జ్యుడిషియల్ లోపల చెప్తుంది. నెక్స్ట్ క్వాసీ ఎగ్జిక్యూటివ్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్, అంటే ఆ టీంను తీసుకెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ తోటి యాక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్స్. మెయిన్ ఫంక్షన్స్ ఏమున్నాయి? స్టాక్ ఎక్స్చేంజ్ ఎడ్యుకేట్ చేస్తుంది. ఎవరిని ఎడ్యుకేట్ చేస్తుంది? ఇన్వెస్టర్స్ని. ఎవరైతే సేవింగ్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు కదా, డబ్బులు బాగా ఉండి సేవింగ్ ఉన్నటువంటి పీపుల్కి ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఎలాంటి ఎడ్యుకేషన్? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో ఎలాంటి పొజిషన్స్ ఉన్నవి, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఎలాంటి మ్యానిపులేషన్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తుంది. ఎవరికి? ఇన్వెస్టర్కి. దెన్ నెక్స్ట్ ట్రైనింగ్. ఎవరికి ట్రైనింగ్ ఇస్తుంది? ఇంటర్మీడియరీస్ లేదంటే బ్రోకర్స్కి. స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండే ఇంటర్మీడియరీస్ గుర్తున్నారుగా, జాబర్స్, బ్రోకర్స్, తరావాని వాళ్ళ, బుల్స్, బేరు, స్టాక్, లేమ్డర్, వీళ్ళందరూ ఇంటర్మీడియట్ అండ్ బ్రోకర్స్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. అంటే ఏ టైంలో పర్చేజ్ చేయాలి, ఏ టైంలో సేల్ చేయాలి, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న షేర్లను పర్చేజ్ చేయడానికి, షేర్ చేయడానికి వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తుంది. ఓకేనా, ఎడ్యుకేట్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. సెకండ్ వన్ కంట్రోల్ స్టాక్ ఎక్స్చేంజ్ వర్క్. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ టైమింగ్లని కంట్రోల్ చేస్తుంది. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ఎవ్రీ యాక్టివిటీకి దీని కంట్రోల్లో ఉంటుంది. జనరల్గా స్టాక్ ఎక్స్చేంజ్ వర్కింగ్ అవర్ మండే టు ఫ్రైడే, అంటే మిగతా టైం లోపల స్టాక్ ఎక్స్చేంజ్ నడవడానికి అవకాశం ఉండదు. ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ మిస్బిహేవ్ అయినట్టే. ఓకేనా, అలాంటి స్టాక్ ఎక్స్చేంజ్లో వర్కింగ్ టైమింగ్ కానీ వర్క్ని కానీ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, అంటే ఏ రోజులలో హాలిడేస్ ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది స్టాక్ ఎక్స్చేంజ్ గైడ్లైన్స్ ఇస్తుంది. నెక్స్ట్ రిజిస్టార్ ఇన్ ఇంటర్మీడియరీస్. రిజిస్ట్రేషన్ ఇంటర్మీడియరీస్ బ్రోకర్స్. ఎవరైతే ట్రైనింగ్ చేసుకున్నటువంటి వీళ్ళందరికీ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తుంది. అంటే వీళ్ళు సర్టిఫైడ్ బ్రోకర్స్, వీళ్ళు సర్టిఫైడ్ ఇంటర్మీడియరీస్. వీళ్ళ దగ్గర మీరు షేర్లను పర్చేజ్ చేసినా, వీళ్ళ దగ్గర సేల్ చేసినా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం వీ హ్యావ్ సెబీ ఉంది మిమ్మల్ని చేయడానికంటూ వాళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళంతా సెబీ దగ్గర రిజిస్టర్ అవుతారు. వాళ్ళ పేరుని అక్కడ ఎన్రోల్మెంట్ చేయించుకుంటారు. సో అలా ఎన్రోల్మెంట్ చేయించుకునే ఫంక్షన్ కూడా సెబీ మనకి ఎవరైతే ట్రైనర్స్ ఉందో వాళ్ళకి ఫెసిలిటీ కలుగుతుంది. రెగ్యులేట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా సేవింగ్ స్కీమ్స్, అంటే మీ దగ్గర ఉన్నటువంటి మనీని ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఐ లోపల వస్తాయి, మీకు ప్రాఫిట్ ఐ లోపల వస్తుంది అనేది మనకి సెబీ చెప్తుంది. అట్లాగే ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్, అంటే చిన్న చిన్న మొత్తాలు స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని మ్యూచువల్ ఫండ్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి స్టాక్ ఎక్స్చేంజ్లకు ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు? సెబీ. గైడ్లైన్స్ కూడా ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్ గైడ్లైన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ గైడ్లైన్స్ కూడా జనరల్ పబ్లిక్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే సేవింగ్ చేద్దాం అనుకున్నా సేవర్స్ అందరికీ రెగ్యులేట్ చేస్తారా, ఈ స్కీములు కరెక్టా కాదా, ఈ స్కీమ్ల మీద ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి కూడా సెబీ కంట్రోల్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ దెన్ నెక్స్ట్ రిటర్న్స్ కానీ ఇవన్నీ ఆ రూల్స్ ప్రకారమే రావడం జరుగుతుంది. కండక్ట్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్. కండక్ట్ ఆడిట్ అండ్ ఇన్స్పెక్షన్. ఎవరి ఆడిట్ కండక్ట్ చేస్తుంది? ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబర్స్ ఉంటారో. ఎవరు మెంబర్స్ ఉంటారు? జాబర్స్, బ్రోకర్స్, తరావాని వాళ్ళ, లేదా వీళ్ళు కాకుండా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాఫిట్ల పైన లాస్ల పైన ఆడిటింగ్ చేపిస్తుంది. నెక్స్ట్ కంపెనీలు ఏదైనా ఫ్రాడ్ చేస్తే స్టాక్ ఎక్స్చేంజ్లను ఫస్ట్ అడుగుతుంది. ఏమని? కంపెనీకి సంబంధించిన ప్రాబ్లం ఏంటని ఫస్ట్ విల్ ఆస్క్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పని పక్షంలో డైరెక్ట్ వి విల్ ఎంటర్ ఇంటూ ఎన్ఫోర్స్మెంట్ త్రూలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తుంది. దానికి సంబంధించిన ఆడిటింగ్ కూడా చేసుకుంటుంది. అట్లాగే స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటి ఆడిటింగ్, బయింగ్ సెల్లింగ్కి సంబంధించిన ప్రాఫిట్ ఎట్లా ఉన్నాయి, ఇండెక్స్ యొక్క పరుగులు రన్నింగ్స్ ఎట్లా ఉన్నాయి, గుడ్స్, బేర్స్, ఇలాంటి సిస్టమ్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది ఈ ఆడిటింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కంట్రోల్ ఇన్సైడ్ ట్రేడింగ్. కంట్రోల్ ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల జరిగేటువంటి ట్రేడింగ్ బయటకు కనిపించకుండా కొన్నిసార్లు ఇన్సైడ్గా, అంటే కంపెనీ విల్ బై బ్యాక్ దేర్ షేర్స్, అంటే కంపెనీ వాటి షేర్లను
ఎవరికి తెలియకుండా కొనడం కానీ ఎవరికి తెలియకుండా అమ్మడం కానీ చేస్తూ ఉంటుంది. ఇలాంటి షేర్లను పర్చేజ్ చేసే సమయం లోపల సేల్ చేసే టైం లోపల కంపల్సరీ సెబీ గైడ్లైన్స్ చూడని సేల్ చేయడం కానీ పర్చేజ్ చేయడం కానీ చేయాలి. అలా కాకుండా కంపెనీ ఓన్గా తన సొంత నిర్ణయంతో ఎవరికి తెలియకుండా బయటకి డిస్ప్లే చేయకుండా స్టాక్ షేర్లను అమ్మితే అది ఇన్సైడర్ ట్రేడ్గా ట్రీట్ చేస్తారు. ఇన్సైడ్ ట్రేడ్ మాత్రం కంట్రోల్ చేయడంలో కూడా సెబీ ఫస్ట్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వీటికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి? ఇవన్నీ ఫంక్షన్స్. పవర్స్ ఏంటిది? బైలాస్ అమెండెడ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించినటువంటి రూల్స్ ఏమన్నా చేంజ్ చేద్దామా, కొత్త రూల్స్ ఏమైనా యాడ్ చేద్దామా అని క్వాసీ లెజిస్లేటివ్ రూల్ ద్వారా కొత్త అమెండ్మెంట్ చేస్తూ స్టాక్ ఎక్స్చేంజ్కి అవసరమైనటువంటి కొత్త రూల్స్ని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ బుక్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆడిటింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇది ఎవ్రీ క్వార్టర్లీ కానీ ఇయర్లీ కానీ లేదా హాఫ్ ఇయర్లీ కానీ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి బుక్కులన్నింటినీ ఇన్స్పెక్షన్ చేస్తాయి. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే షేర్ల వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ 6000+ కంపెనీస్ ఉంటాయి. ఈ టోటల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల 600కు పైగా కంపెనీలు ఎన్రోల్మెంట్ చేసుకుని సో 600కు సంబంధించిన 6000 కంపెనీకి సంబంధించినటువంటి షేర్ పర్చేజ్ కానీ సెల్లింగ్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్ట్ చేయడం. నెక్స్ట్ ఆ కంపెనీలకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిరో లేదంటే ఎవరైతే లోన్లు ఇచ్చిరో ఆ కంపెనీ ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దానికి సంబంధించినటువంటి బుక్లను కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది, అంటే చెక్ చేస్తుంది. ఇవే కాకుండా లిస్ట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ కంట్రోల్. ఓకే, స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ఎవ్రీ యాక్టివిటీని కంట్రోల్ చేయడానికి ఎవ్రీ మినిట్ టు మినిట్ వాచ్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్టాక్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ అండ్ పవర్స్. ఈ ఫంక్షన్స్ అండ్ పవర్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ స్టాక్ ఎక్స్చేంజ్ నడవడం జరుగుతుంది. ఈ ఫంక్షన్స్ అండ్ పవర్స్ని బేస్ చేసుకొని స్టాక్ ఎక్స్చేంజ్ లోపల యాక్టివిటీస్ కానీ ఇంటర్మీడియరీస్ కానీ నడుపుతారు. ఓకే, దీస్ ఆర్ ద సెబీ ఫంక్షన్స్ అండ్ పవర్స్. దిస్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ సెబీ. ఇవి సెబీకి ఉన్నటువంటి అథారిటీస్, అధికారాలు. ఇది కంట్రోల్ చేస్తుంది ఎవరిని? స్టాక్ ఎక్స్చేంజ్ అన్నిటిని. కంటిన్యూషన్ ఆఫ్ సెబీ. Okay, stock exchange. Stock exchange means secondary market. Stock exchange also known as secondary market. It is the one of the capital market. It is the one of the capital market. Capital market లో ఉన్నటువంటి వన్ టైప్ మార్కెట్ పేరు ఏంటి? స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ని సెకండరీ మార్కెట్ అంటారు. వేర్ ఇట్ ఈస్ లిస్టెడ్ షేర్స్. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యేటువంటి షేర్లని ట్రేడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టులో ఉన్నటువంటి షేర్లని అమ్మడం కొనడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ప్లేస్. ఓకే, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనే ప్లేస్ లోపల ఏం జరుగుతుంది? లిస్టెడ్ సెక్యూరిటీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న షేర్లని అమ్మడం కొనడం జరుగుతుంది. జనరల్ వాట్ ఈస్ బయింగ్ అండ్ సెల్లింగ్? ఇయర్ ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్పెక్యులేషన్. కొంతమంది దేనికోసం వస్తారు స్టాక్ ఎక్స్చేంజ్కి? ఇన్వెస్ట్ చేద్దామని. తన దగ్గర ఉన్నటువంటి సేవింగ్ని, ఇండివిజువల్ సేవర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగ్ని ఇన్వెస్ట్ చేద్దామని కొంతమంది వస్తే, సమ్ పీపుల్ హ్యావ్ స్పెక్యులేషన్ పర్పస్ అంటే షేర్లని పర్చేజ్ చేస్తారు, దెన్ సేల్ చేస్తారు. అంటే తక్కువ ప్రైస్కి తక్కువ రేటుకి కొనుగోలు చేసి ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. అంటే షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయినాక అమ్మేస్తారు. సో అలా ఈ రెండు బేసిస్ లోపల, ఇన్వెస్ట్మెంట్ బేసిస్ లోపల, స్పెక్యులేషన్ బేసిస్ లోపల, అంటే ఫ్యూచర్ లోపల డబుల్ అంటే ఫ్యూచర్ లోపల రిటర్న్స్ రావడం కోసం ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది వస్తారు. కొంతమంది ఏం చేస్తారు? షేర్లను కొంటూ అమ్ముతారు. అంటే ఇలాంటి రెండు సిచ్యువేషన్లో ఏం చేస్తారు? వేర్ ఇట్ ఈస్ లిస్టెడ్ షేర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల పేరున్నటువంటి కంపెనీల యొక్క షేర్లను అమ్మడము లేదా కొనడం జరిగేటువంటి ప్లేస్ ఏమంటాం? సిచ్యువేషన్ ఏమంటాం? స్టాక్ ఎక్స్చేంజ్. Stock means bundle of shares. Stock means bundle of shares. Exchange means buying and selling. Okay. Here it is we know functions. మనకి స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఏమేమి ఫంక్షన్ జరుగుతాయి? స్టాక్ ఎక్స్చేంజ్ మనకి ఎలాంటి హెల్ప్ చేస్తుంది? ఇన్వెస్ట్ చేద్దామని పోయిన వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తుంది? స్పెక్యులేషన్ షేర్లు కొని అమ్ముదాం అనుకున్న వాళ్ళకి ఇండివిజువల్స్ కానీ వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. నెంబర్ 1, provide infrastructure for trade. Provide infrastructure. Infrastructure means help చేస్తుంది. ఎలాంటి హెల్పింగ్? ఎవరైతే ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్ చేద్దామని వచ్చినా లేదంటే స్పెక్యులేషన్ చేద్దామని వచ్చిన వాళ్ళకి
ఏం అవసరం ఉన్నది, అక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి ఫెసిలిటీ కావాలి అనేది స్టాక్ ఎక్స్చేంజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సహాయం చేస్తుంది ట్రేడింగ్ చేయడానికి, ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన పీపుల్ కావచ్చు, లేదంటే స్పెక్యులేషన్ చేద్దామని వచ్చినటువంటి ఇండివిజువల్ కావచ్చు, ఏం చేస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పరంగా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ ద నెంబర్ 1 అంటే ట్రేడ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి సహాయం. సెకండ్ వన్ అంటే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్స్ ప్రైజెస్. ఇన్ఫర్మేషన్ అంటే మనకి నాలెడ్జ్ ఇస్తుంది. దేని నాలెడ్జ్? ప్రైస్ అంటారు. ఏ ప్రైస్ ఇక్కడ? షేర్ల ప్రైస్. ఓకే, సెక్యూరిటీస్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, టుడే ఎంత ఉంది, టుమారో ఎంత ఉంటుంది, మేబీ ఎక్స్పెక్టేషన్. ఎస్టర్డే ఎంత ఉంది అంటే ఎస్టర్డే ప్రైస్కి టుడే ప్రైస్కి టుమారో ప్రైస్కి కంపేర్ చేయడానికి మనకి డిస్ప్లే పెడతారు. అంటే షేర్ ప్రైస్ ఎట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనేది డిస్ప్లే పెడతారు. అంటే ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి మనకి అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న ఇండివిజువల్ కానీ స్పెక్యులేషన్ చేద్దాం అనుకున్నటువంటి జాబర్ల బ్రోకర్లకు కానీ ఆ షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా తెలపడానికి అక్కడ స్క్రీన్ బేస్డ్ ఎల్ఈడి స్క్రీన్లను ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎల్ఈడి స్క్రీన్ల పైన దాని రేట్ అనేది ప్రైస్ రేట్ అనేది డిస్ప్లే అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి? ప్రొటెక్ట్ ఇన్వెస్టర్ వెల్త్. వెల్త్ మీన్స్ మనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ గెయినింగ్ పర్పస్. అంటే డబ్బులు సంపాదిద్దాం అనుకోవడం ఏమంటాం? వెల్త్, సంపద అంటారు తెలుగు. సో మనం ఏదైతే వెల్త్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ విధంగా? స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఒక కంపెనీ నేమ్ ఎన్రోల్ చేసుకుంది అంటే ఆ ఎన్రోల్మెంట్ ప్రాసెస్కి ఎంఓఏ, ఏఓఏ, ప్రాస్పెక్టస్ అలాంటి డాక్యుమెంట్ అన్ని సబ్మిట్ చేస్తేనే ఆ కంపెనీ యొక్క నేమ్ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఎన్రోల్ అవుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్ లోపల ఎన్రోల్ అయింది అంటే అది గుడ్ విల్ ఉన్న కంపెనీ. సో ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్ అయింది కాబట్టి మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎటు పోదు, అంటే ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే మనకి స్టాక్ ఎక్స్చేంజ్ ఒక ప్రొటెక్టర్గా కూడా ఉంటుంది. అంటే మన సంపద ఎటు పోకుండా కాపాడడానికి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్లియరింగ్ హౌస్. క్లియరింగ్ హౌస్, క్లియరింగ్ హౌస్ మీన్స్ మ్యాచింగ్ అంటే కలపడం. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది అంటే త్రూ కంప్యూటర్ బేస్డ్ లోపల ఇన్వెస్టర్ని నెక్స్ట్ షేర్ హోల్డర్స్ని లేదంటే ఇన్వెస్టర్ని కంపెనీస్ని జాబర్ని లేదంటే బ్రోకర్లని లేదంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లను పర్చేజ్ చేద్దామని వచ్చారో, ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లను సేల్ చేద్దామని వచ్చారో అంటే పర్చేజ్ చేసే వాళ్ళని సేల్ చేసే వాళ్ళని అంటే షేర్లను అమ్మే వాళ్ళను కొనే వాళ్ళను కలపడానికి ఉన్నటువంటి సిస్టమ్ పేరేంటి? క్లియరింగ్ హౌస్. అంటే ఆ ఇద్దరు క్యాండిడేట్లని ఇండివిజువల్ వేరు వేరు ఉన్నటువంటి వాళ్ళ యాక్టివిటీస్ని మ్యాచింగ్ చేయడాన్ని ఏమంటారు? క్లియరింగ్ హౌస్. ఈ క్లియరింగ్ హౌస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టాక్ ఎక్స్చేంజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దెన్ నెక్స్ట్ ప్రొవైడ్ లిక్విడిటీ. స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్వేస్ ప్రొవైడ్ లిక్విడిటీ. స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్లను అమ్మినాం అంటే సెల్ చేసినాం అంటే ఆ అమౌంట్ మనకి క్యాష్ రూపంలోకి డబ్బు రూపంలోకి తొందర కన్వర్ట్ అవుతుంది. అంటే షేర్లు అనేటివి క్యాష్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి, క్యాష్ అనేది షేర్ రూపంలో. అంటే పర్చేజ్ చేసినాం మన దగ్గర ఉన్నటువంటి క్యాష్ తోటి షేర్ను పర్చేజ్ చేస్తే మన క్యాష్ ఎలా కన్వర్ట్ అవుతుంది? షేర్ వాల్యూ లోపలికి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ సేల్ చేసినాం అనుకోండి మన షేర్ వాల్యూ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? మనీలోకి క్యాష్లోకి అంటే డబ్బు రూపంలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే తొందరగా మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మన చేతిలోకి వస్తుంది. దట్ మీన్స్ ఏంటి? ప్రొవైడ్ లిక్విడిటీ. అలా ప్రొవైడ్ లిక్విడిటీ చేసిన ఎవరు? స్టాక్ ఎక్స్చేంజ్. దెన్ నెక్స్ట్ హెల్పింగ్ న్యూ క్యాపిటల్. హెల్పింగ్ న్యూ క్యాపిటల్, హెల్ప్ న్యూ క్యాపిటల్ అంటే ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల నేమ్ ఎన్రోల్ చేసుకున్న కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీలు ఫ్యూచర్ లోపల కొత్త కంపెనీలు పెడదాం అనుకున్నప్పుడు, న్యూ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ ఎస్టాబ్లిష్ చేసే కంపెనీలకి స్టాక్ ఎక్స్చేంజ్ పరంగా ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్ గుడ్ విల్ పరంగా స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుంది? ఫ్యూచర్ లోపల దానికి కొత్త గుడ్ విల్ బేసిస్ లోపల మనకి మనీని గ్యాదర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆ ఇన్వెస్టర్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులను కలెక్ట్ చేసి ఆ కొత్త కంపెనీ పెడదాం అనుకున్న వాళ్ళకి న్యూ క్యాపిటల్ని ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ హెల్ప్ ఫర్ న్యూ క్యాపిటల్. నెక్స్ట్ యాక్ట్ యాజ్ బారోమీటర్. స్టాక్ ఎక్స్చేంజ్ని నాట్ ఓన్లీ ఇండియా, ఒక ఇండియానే చూడదు, వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క
కంట్రీని మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ని వాచ్ చేస్తూ ఉంటుంది ఎవ్రీడే. స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగేటువంటి ఎవ్రీ యాక్టివిటీ అంటే షేర్లను అమ్మడం కొనడం బయింగ్ అండ్ సెల్లింగ్ని మనం 2 ఇండికేషన్ లోపల బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమో సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమో నిఫ్టీ లోపల మనం ఇండెక్స్ చేస్తూ ఉంటాం. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్ వాల్యూలు ఇంక్రీజ్ అయినాయా డిక్రీజ్ అయినాయా, లేదంటే నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల షేర్ వాల్యూ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా చూపించడానికి మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనే ఇండెక్సెస్ ఉన్నాయి కదా. ఆ ఇండెక్సెస్ అనేవి మనకి మన కంట్రీకి అదొక బారోమీటర్గా మన ఇండియన్ ఎకనామీకి ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా తెలపడానికి ఉన్నటువంటి ఒక బారోమీటర్గా కూడా మన స్టాక్ ఎక్స్చేంజ్ని మనం ఇండికేట్ చేయొచ్చు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న షేర్ల వాల్యూ పెరిగినాయి అనుకోండి ఇండియన్ ఇన్కమ్ పెరిగినట్టు, స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి షేర్ వాల్యూ డిక్రీజ్ అయింది అనుకోండి ఇండియన్ ఎకనామిక్ డౌన్ అవుతున్నట్టు. అంటే ఇండియన్ ఎకనామిక్ని ఇండికేట్ చేయడానికి ఒక బారోమీటర్గా కూడా మన స్టాక్ ఎక్స్చేంజ్ని చూడొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ స్పెక్యులేషన్. స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సెబీ కంట్రోల్లో ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజ్ సెబీ కంట్రోల్లో ఉండడం ద్వారా షేర్ల వాల్యూలు మ్యానిపులేట్ అంటే ఊహాజనితంగా పెంచడం కానీ తగ్గించడం కానీ, అంటే ఫ్యూచర్లో ఇంత అవుతుంది అంత అవుతుంది అని మ్యానిపులేషన్ రూమర్స్ సృష్టించకుండా ఉండడానికి అండర్ కంట్రోల్ ఆఫ్ సెబీ. సెబీ గైడ్లైన్స్ రూల్ స్టాక్ ఎక్స్చేంజ్ నడుస్తాయి కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్లో జరిగే ఎవ్రీ యాక్టివిటీని స్టాక్ ఎక్స్చేంజ్ వాచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్టాక్ ఎక్స్చేంజ్ లోపల స్పెక్యులేషన్ అనేది కంట్రోల్ లోపల ఉండడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇంక్రీజ్ క్రెడిట్ ఆఫ్ కంపెనీ. ఇంక్రీజ్ క్రెడిట్ ఆఫ్ కంపెనీ. ఒక కంపెనీ యొక్క నేమ్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్ అయింది అంటే ఆ యొక్క కంపెనీ పేరు వరల్డ్ వైజ్గా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ లేదంటే ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్ అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వాచ్ చేస్తారు. అంటే ఆ కంపెనీ పేరు స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్రోల్ అయింది అంటే ఎవరైనా దానికి క్రెడిట్ అంటే అప్పులు ఇవ్వడానికి రెడీ ఉంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీకి ఒక హెల్ప్ ఇస్తుంది. ఎలాంటి హెల్ప్? అప్పులు ఇవ్వడానికి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న పేరు చూపిస్తే అయిపోయి ఎవరైనా అప్పు ఇవ్వడానికి బారోయింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. దీస్ ఆర్ ద 9 points to provide our functions. Okay, right.